హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ నెంబర్ 5 గురించి తెలుసుకుందాం. మ్యాచ్ నెంబర్ 5 వచ్చేసి జీటీ వర్సెస్ ఎంఐ ఉండబోతుంది. అది కూడా గుజరాత్లో నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. లాస్ట్ ఇయర్ చూసాం మనం నరేంద్ర మోడీ స్టేడియంలో ఎలా జరిగాయో మ్యాచెస్. కాకపోతే ఈసారి ఏంటంటే ఎంఐకి కొత్త కెప్టెన్, జీటీకి కొత్త కెప్టెన్. ఎంఐకి వచ్చేసి కొత్త కెప్టెన్ అని కాదు కానివ్వండి, ఏంటంటే ఫ్రాంచైజీ మారేసరికి ఇప్పుడు ఏంటంటే రోహిత్ శర్మని తీసేసి హార్దిక్ పాండ్యాకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనేది కొంచెం ఫ్యాన్స్ అనేది కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే అతని పైన పడ్డ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఇప్పటివరకు ఆ ఫ్రాంచైజీ గెలిచిన ట్రాఫీస్, అదే ఆ లెగసీ ముందుకు తీసుకెళ్ళగలడా లేదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అదే ఒకవేళ రోహిత్ శర్మ అయితే ఆ డౌట్స్కి పులి స్టాపే పెడతాడు అనుకోండి. కాకపోతే ఇటు చూసుకుంటే ఇప్పుడు మనకి కొత్తగా జీటీలో వచ్చేసేసరికి గిల్ కెప్టెన్ అయ్యాడు. గిల్కి ఇప్పుడు వరకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం విలియమ్సన్ కానివ్వండి, వీళ్ళు కొంచెం కోఆర్డినేట్ అయ్యేసి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్లేయర్స్ టు ప్లేయర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. గిల్ పర్ఫార్మెన్స్ మనకు తెలుసు, ఓపెనింగ్ ఎలా ఆడతాడో, బ్యాటింగ్, అతని ఫేవరెట్ గ్రౌండ్ ఇంకా అది నరేంద్ర మోడీ. ఆల్రెడీ దాంట్లో చాలా సెంచరీస్ ఉన్నాయి. అదే రిపీట్ చేస్తే క్యాప్టెన్స్ నాక్ ఏదన్నా చేస్తే ఈ ఫ్రాంచైజీ పైన బాగుంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే ఇటు ముంబైకి వచ్చేసేసరికి రీసెంట్గా సూర్యకుమార్ యాదవ్ అన్ఫిట్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వల్ల ఎంఐ ఫ్యాన్స్ చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. ఆ డిసప్పాయింట్మెంట్ని కవర్ చేసే విధంగా వేరే ప్లేయర్స్ ఎవరన్నా ఆడగలరా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఎంఐ టాప్ బ్యాటర్స్ తీసుకుంటే ఇషాంత్ శర్మ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, వీళ్ళు ఓపెనింగ్ అనేది కొంచెం స్పీడ్గా ఇస్తారు. స్పీడ్గా పవర్ ప్లే అనేది ఫ్రీగా ఆడుకుంటారు. ఆ పవర్ ప్లే అనేది బాగా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ కొట్టడానికి ట్రై చేస్తారు. అప్పుడప్పుడు వికెట్స్ అనేది పోయే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారో వాళ్ళకి కొంచెం రిలీఫ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం స్పీడ్ స్టార్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడడానికి కొంచెం ఫ్రీడమ్ అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఎంఐ మిడిల్ ఆర్డర్ వచ్చేసేసరికి కొంచెం కొలాప్స్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ లేకపోవడమే కారణం అనుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఉంటే అది ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యేది అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇటు చూసుకుంటే మనం జీటీకి వచ్చేసేసరికి ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ గిల్ కానివ్వండి, సాహా కానివ్వండి, వీళ్ళు కూడా ఏంటంటే స్పీడ్గానే ఇస్తారు స్టార్ట్. కాకపోతే వీళ్ళ దాంట్లో మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి సాయి సుదర్శన్ కానివ్వండి, మిల్లర్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జీటీలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రోల్ని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్కి వచ్చారు. అంత ముందు ఇయర్ కూడా వాళ్ళు కప్పు కొట్టి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ టీమ్ లాగా వాళ్ళు తయారవుతున్నారు. జీటీ బౌలింగ్ వచ్చేసేసరికి మోహిత్ శర్మ కానివ్వండి, జాషువా లిటిల్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ రోల్స్ క్లియర్గా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు రషీద్ ఖాన్ని చూసుకుంటే బౌలింగ్లో పోయినా కానీ అతను బ్యాటింగ్లో లాస్ట్కి వచ్చి ఆ బిగ్ బిగ్ సిక్స్లు అందిస్తాడు టీంకి. కంప్లీట్ ఆల్రౌండర్గా రషీద్ ఖాన్ మారుతున్నాడు. అది అది జీటీకి చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐ బౌలింగ్ వచ్చేసేసరికి బుమ్రా తప్పితే వేరే ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకపోవడం వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్. బుమ్రా కూడా అప్పుడప్పుడు కొంచెం రన్స్ అనేది లీక్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన డెత్లో వచ్చేసేసరికి యార్కర్స్ కానివ్వండి, బౌన్సర్స్ కానివ్వండి, కొంచెం బ్యాట్స్మెన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా కొంచెం వేరియేషన్స్తో వస్తాడు కాబట్టి కొంచెం డెత్లో అనేది ఓకే. కాకపోతే ఏంటంటే ఓపెనింగ్ స్పెల్ అనేది మనకి ముంబైకి లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు జీటీ బౌలింగ్ వచ్చేసేసరికి ఉమేష్ యాదవ్ కానివ్వండి, మోహిత్ శర్మ కానివ్వండి, వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. వీళ్ళకి ఏంటంటే బౌలింగ్ ఎక్కడ ఏ బాల్ వేయాలి, ఏ బ్యాట్స్మెన్కి ఏ బాల్ వేయాలి అని చెప్పేసి కొంచెం మైండ్తో థింక్ చేసుకుంటూ వేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఏంటంటే ముంబైలో కూడా బౌలర్స్ ఉంటే బాగుండేది. ఎక్సెప్ట్ బుమ్రా ఇంకా వేరే బౌలర్స్ అనేది లేదు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఆకాష్ మధ్వాల్ బాగా వేశాడు. కాకపోతే ఏంటంటే రన్స్ అనేది లీక్ చేశాడు. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. అదే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే జీటీలో వీళ్ళు ఏంటంటే ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ముంబై కానివ్వండి, జీటీ కానివ్వండి, ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ముంబై ఓన్లీ బ్యాటింగ్ వరకు బాగుంది, బౌలింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే జీటీ తీసుకుంటే బ్యాటింగ్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్ కానివ్వండి, బౌలింగ్ కానీ మొత్తం కంప్లీట్ బ్యాలెన్స్ ఉంది. అందుకని జీటీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మా అనాలిసిస్‌లో తెలిసింది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఆల్రెడీ దాంట్లో పెద్ద పెద్ద మ్యాచ్‌లు ఆడి వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కువ మ్యాచ్‌లు అక్కడ గెలిచిన సందర్భం ఉంది మనకు జీటీకి. అదే ముంబై ఇప్పుడెళ్ళి అక్కడ వాళ్ళని కొట్టగలరా? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కొత్త కెప్టెన్‌గా ఏమన్నా చూడగలమా? డిఫరెంట్ రోల్స్ ప్లే చేపిస్తారా? అని చెప్పేసి అందరూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.